వెల్కమ్ టు ద లాటల్లర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఐపీసీలో సెక్షన్ 498A అనేది వరకట్న వేధింపుల కేసు. ఈ వరకట్న వేధింపుల కేసు అనేది ఐపీసీలో 2024 నుండి కనుమరుగవనుంది. ఎందుకంటే కొత్తగా బిఎన్ఎస్ అనేది చట్టం రావడం జరిగింది. ఆ బిఎన్ఎస్లో సెక్షన్ 85 అనేది డౌరీ హెరాస్మెంట్ అనేది డిఫైన్ చేస్తుంది. ఇంతకుముందు పాత ఐపీసీలో ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 498A ఆఫ్ ఐపీసీ అనేది వరకట్న వేధింపుల కేసుగా, అలాగే దాన్ని ఓల్డ్ చట్టంలో దాన్ని 498A అని కంటిన్యూ చేయటం జరిగింది 2024 వరకు. అలాగే 2024లో బిఎన్ఎస్ సెక్షన్ 85 అనేది ఫస్ట్గా 85 అనేది బిఎన్ఎస్ సెక్షన్ 85 అనేది కొత్తగా వరకట్న వేధింపుల కేసు గురించి 498A బదులు సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ 85 ఆఫ్ బిఎన్ఎస్ అనేది చేర్చడం జరిగింది. బిఎన్ఎస్ సెక్షన్ 85 వరకట్న వేధింపుల కేసు అంటే ఏంటి, వరకట్నం అనేది తీసుకోవచ్చా తీసుకోకూడదా, డౌరీ అనేది తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది 498A కేసులో కన్నా ఫస్ట్ ఓల్డ్ ఐపీసీలో కన్నా ఇప్పుడు కొంచెం శిక్ష అనేది కఠినతరం చేయడం జరిగింది, కొంచెం శిక్ష పెంచడం జరిగింది. బిఎన్ఎస్ సెక్షన్ 85 అనేది 498A కేసు అనేది, ఓల్డ్ 498A కేసు అనేది అది ఐపీసీ. అలాగే కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ 498A సెక్షన్ అనేది 85. ఇది చాలా 2024 జూలైలో బిఎన్ఎస్ అనేది కొత్త చట్టాలు ఇంట్రడ్యూస్ చేయడం వలన ఈ సెక్షన్ అనేది కొత్తగా రావడం జరిగింది. ఈ సెక్షన్ అనేది బిఎన్ఎస్ 85 అనేది ఓల్డ్ ఐపీసీ కంటే ఐపీసీ 498A కంటే కొంచెం కఠినంగా ఉంటుంది. శిక్ష దాని మీద కొంచెం ఎక్కువే పడే ఒక విధంగా ఈ యొక్క చట్టాన్ని బిఎన్ఎస్ సెక్షన్ 85ని లేటెస్ట్గా తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. పాత 498A కంటే ఇప్పుడు ఉన్నటువంటి 498A శిక్ష ఎక్కువ పడే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఏదన్నా నష్టపరిహారాలు కూడా ఇప్పించే విధంగా ఆ బిఎన్ఎస్ 85ని తీర్చిదిద్దడం జరిగింది కొత్తగా వచ్చిన చట్టం. ఈ కొత్తగా వచ్చిన చట్టం వల్ల భార్యాభర్తల గొడవల్లో కొంచెం మార్పులు చేర్పులు చేసి ఆడవారికి భార్యలకు న్యాయం జరిగే విధంగా శిక్షలు అవి పెంచి కొంచెం కేసులు నిలబడే విధంగా కోర్టులో పోకుండా ఆడవారికి న్యాయం జరిగే విధంగా ఈ 498A బదులు సెక్షన్ బిఎన్ఎస్ 85 అనేది పెట్టడం జరిగింది. ఈ బిఎన్ఎస్ 85 అనేది చాలా విస్తృత అధికారాలు, విస్తృతమైనటువంటి శిక్ష, అలాగే చాలా కూలంకుషంగా ఐపీసీలో లేని విధంగా 498Aలో ఓల్డ్ 498Aలో లేని విధంగా కొన్ని వీటిలో చేర్చడం జరిగింది బిఎన్ఎస్లో. ఇప్పుడు కొత్తగా 2024 జూలై నుండి బిఎన్ఎస్ వచ్చింది. ఈ బిఎన్ఎస్ ఈ 2024 జూలై నుండి రిజిస్టర్ అయ్యే వరకట్న వేధింపుల కేసులన్నీ బిఎన్ఎస్ సెక్షన్ 85 ప్రకారమే రిజిస్టర్ అవుతాయి. సెక్షన్ 85 ప్రకారమే సెక్షన్ 85 ఏం చెప్తుందో దాని ప్రకారమే ట్రయల్ అనేది జరుగుద్ది. ట్రయల్ ఎలా చేయాలనేది సెక్షన్ 85 గురించి బిఎన్ఎస్ఎస్ అనేది ఓల్డ్ సిఆర్పిసికి బదులుగా రావడం జరిగింది. బిఎన్ఎస్ఎస్ దాంట్లో వివరించబడింది ఏ రకంగా కొత్తగా సెక్షన్ 498A అంటే సెక్షన్ 85 ఎలా ట్రయల్ చేయాలి, ఎలా ఉంటుంది అనేది బిఎన్ఎస్ఎస్ పూర్తిగా వివరించడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి 498A కేసు
అంటే కొత్త చట్టంలోనే సెక్షన్ 85 ఆఫ్ బిఎన్ఎస్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. పాత ఐపీఈ 498 కంటే ఇప్పుడు కొత్త 485 అనేది బిఎన్ఎస్ అనేది కొంచెం కఠినమైన కేసు, శిక్ష కూడా ఎక్కువ పడుతుంది. సో ఫ్రెండ్స్ గమనించాలి, అది బెయిలబుల్ కాదు, అలాగే నాన్ కాంపౌండబుల్ కాదు. ఎందుకంటే ఈ కేసుని సెక్షన్ 85 బిఎన్ఎస్ని చాలా కఠినంగా చేయడం జరిగింది, కాగ్నిజబుల్ అఫెన్స్గా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ మైండ్లో పెట్టుకుని జాగ్రత్తగా భార్యాభర్తలు అనేది గొడవలు పడకుండా, చీటికి మాటికి గొడవలు పడి పోలీస్ స్టేషన్లకి కోర్టులకి వెళ్లకుండా జాగ్రత్తగా ఈ సెక్షన్ని దృష్టిలో పెట్టుకుని శుభ్రంగా సంసారం చేసుకుని హ్యాపీగా జీవించగలరని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ మిమ్మల్ని. ఈ నా ఛానల్ని లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు. పూర్తిగా ఈ వీడియో చూస్తేనే మీకు దీంట్లో ఉన్న కంటెంట్స్ ఏంటి అర్థమవుతాయి, ఓల్డ్ సెక్షన్కి న్యూ సెక్షన్కి తేడా ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ మై ఛానల్. ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియపరచగలరు. అంటిల్ దెన్ బై. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్.